రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో ప్రేమ కోసం పిచ్చోడైపోయిన ఒక యువకుడు ప్రేమించిన ప్రియురాలు వాళ్ళ తల్లిపైన దాడి చేశారు. పెళ్లికి ఒప్పుకోకుండా మరొకరితో పెళ్లి ఫిక్స్ చేసిందనే కోపంతో ఏం చేయాలో తెలియక కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోయాడు ఒక ప్రేమోన్మాది. ప్రియురాలి తల్లిపై కూడా దాడి చేశాడు రాజ్ కుమార్ అనే వ్యక్తి. ప్రేయసి మనసు మార్చి మరొకరితో పెళ్లికి ఒప్పించిన కోపంతోనే ఇంత దాడి కూడా పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. అయితే ఆమె తల్లిని చంపేందుకు ప్రయత్నించాడు రాజ్ కుమార్. యువతి తల్లిని తిడుతూ తీవ్రంగా కొట్టి చంపేయాలన్న ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ తర్వాత ఆమె గొంతు నులిపి చంపబోయే రాజ్ కుమార్ ప్రేయసి అడ్డుకున్న తర్వాత ఆమె తల్లిని వదలానని కూడా ప్రేయసి కోరుకుంది. అయినా కూడా కానీ ఏమాత్రం చలించకుండా మరి ఇంకా క్రూరంగా కూడా కొడుతూ తిడుతూ చంపేయాలని ప్రయత్నించారు. చూస్తే చస్తే చావని అంటూ కూడా ప్రేయస్తో అన్నాడు రాజ్ కుమార్. ఆ వీడియో కూడా మనకు వచ్చేపట్లు చూద్దాం. అయితే స్థానికులు అడ్డుకోవడంతో ఆ ప్రాణాపాయం కూడా అంటే అంత ప్రాణాలు పోయేవి ఒకవేళ అక్కడ స్థానికులు చూసి ఆపకపోయింటే. వాళ్ళు ఆపడంతోనే అందరూ కలిసి ఒకటేసారి రాజ్ కుమార్ని ఆపడం జరిగింది. అయితే ఆపిన తర్వాత తను ప్రాణం మిగిల్చింది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడే తను ఊపిరి పీల్చుకుంది. లేదంటే ఇంకొద్దిసేపు కానీ అలానే కొట్టి ఉంటే ఆ తల్లి నిండు ప్రాణాలు కూడా కోల్పోయేదని చెప్పుకోవచ్చు. బాధితురాలు కూతురు ఫిర్యాదుతో అంటే తల్లి వాళ్ళ కూతురు అంటే ప్రేయసి ఫిర్యాదుతోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఈ ఘటన గురించి మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. ప్రస్తుతం అయితే అక్కడ అసలు ఏం జరిగింది ఏంటి అని ఒకసారి ఆ వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత శ్రీనివాస్ తో కూడా మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. ఏం కాదు సుస్మిత, ఏం కాదు సుస్మిత, ఏం సావని. అరే అరే ఇది అనగా భూమి మీద చేయం వేసుకుంది సావని. ఏం కాదు అది ఏం కాదంటే అరే నేను చేరిపోతా. నేను ఎట్లా చేరిపోతా? నీ బిడ్డకు చేసింది ఇదేనా? నేను చేస్తుంది ఇదేనా? రాని సత్యంత జైలకు పోయి ఉంటుంది. చెప్పరాదు చూశారు కదా, అసలు డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం వీడియో చూసినట్టు ఏ మాత్రం కూడా కనికరం లేకుండా ప్రియురాలు తల్లిని కూడా మొత్తం కొట్టి చంపే ప్రయత్నం అయితే చేశారు. చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ లో కూడా మాట్లాడడం జరిగింది. అసలు ప్రియురాలు అడ్డుకున్నా కానీ ఏం కాదు సుష్మిత, చస్తే చావని, భూమి పైన పుట్టి ప్రయోజనం ఏంటి అని కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఇంకా మంచి భాష కూడా మాట్లాడకుండా తల్లి అంటే ఆ ఏజ్ కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా కేవలం అంటే కొట్టి కాళ్ళతో తన్ని కూడా దాడికి గురి చేశాడు. ఇంకొంచెం సేపు ఆ స్థానికులు కానీ ఆపకపోయింటే ఏకంగా చంపేసేవాడని కూడా అక్కడ పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే ఈ ఘటన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి అసలు ఈ ఘటన గురించి జరిగింది ఏంటి, అసలు ఎందుకు చంపాలని ప్రయత్నించారు, ప్రియురాల గురించి ఏమన్నా ఇదే అయిందా లేదంటే ప్రియురాల తల్లిని దాడి చేయగల కారణాలు ఏంటి? తమ ప్రేమ వివాహానికి ఆ ప్రియురాలి యొక్క తల్లి అడ్డు వస్తుందని చెప్పి ఆ తల్లిని గొంతు నుండి అత్యాచారం చేసినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారంకు సమీప గ్రామం అయినటువంటి సిద్దాలపల్లి గ్రామం లోపల ఇటు సుష్మిత రాజ్ కుమార్ ఇద్దరు కూడా గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యం లోపల ఇటీవల కాలం లోపల సుష్మిత యొక్క తండ్రికి పక్షవాతం వచ్చి పూర్తిగా మంచాన పడడం జరిగింది. అయితే వీరి యొక్క ప్రేమ చాలా ముదిరి ఇటు తిరుగుతుండడంతో ఇటు సుష్మిత యొక్క తల్లి కొద్ది రోజుల క్రితము సుష్మితను పిలిచి తండ్రి పరిస్థితి బాగాలేదు, నువ్వు ప్రేమ వివాహం జరిగేటానికి నేను ఒప్పుకోము అని చెప్పి అయితే తెలపడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల కూతురు యొక్క మనసు మార్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యం లోపల సుష్మిత దీనికి ఒప్పుకొని వేరే యువకునితో వివాహానికి కూడా ఒప్పుకున్నది. అయితే ఇది గమనించినటువంటి రాజ్ కుమార్ తమ ప్రేమ వివాహానికి అమ్మాయి యొక్క తల్లి అడ్డు వస్తుందని చెప్పి, ఎందుకంటే ఆల్రెడీ తండ్రి పక్షవాతంతో మంచాలలో కదలలేని పరిస్థితి లోపల ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు సుష్మిత మనసు తన తల్లే మారుస్తుంది అని చెప్పి అయితే తనకు ప్రియురాలి యొక్క తల్లిని ఎస్టీ పరిస్థితి లోపల కూడా అడ్డు తొలగించుకోవాలనేటువంటి నేపథ్యం లోపల సుష్మితకు వేరే యువకులతో వరపూజకు ఇటు సిద్ధమైనటువంటి నేపథ్యం లోపల ఎలా వరపూజ చేస్తారని చెప్పి రాజకుమారు ఇంటి మీదకి దాడికి కూడా వెళ్ళడం కూడా జరిగింది. ఆ దాడికి వెళ్ళేటువంటి సమయం లోపల సుష్మిత తల్లి రాజకుమార్ తో వాగ్వాదం దిగేటువంటి ప్రయత్నం లోపల తమ ప్రేమకు ఇటు రాజకుమారు సుష్మిత యొక్క తల్లి అడ్డు వస్తుందని చెప్పి ఆ తల్లి పైన దాడికి దిగి తల్లిని కింద పడగొట్టి గొంతు నుండి హత్య యత్నం చేసేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా ఇది గమనించి గొంతుల ముందు చంపే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి అయితే వెంటనే వారించి అక్కడ ఉన్నటువంటి వారు రాజకుమారుని హెచ్చరించడంతో అయితే ఆ రాజకుమారు అడ్డుకోవడంతో అయితే బాధితురాలు బతికి బయటపడిందని చెప్పుకోవచ్చు. అదే తమ ప్రేమ వివాహానికి ఇది తల్లి అడ్డు వస్తుందనేటువంటి కోపం మీదనే ఆ గొంతులు నమ్మి హత్య ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు సోషల్ మీడియా లోపల ఈ వీడియో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ గొంతుకు నుమిలి హత్య చేసేటువంటి ప్రయత్నం లోపల ఇటు బాధితురాలకు కూడా తీవ్ర అస్వస్థకు గురైంది. వెంటనే ఇటు ఆసుపత్రికి కూడా తరలించడం కూడా జరిగింది. అయితే తన తల్లిని మంచాన పడడంతో తల్లి యొక్క కోరిక మేరకు తాను వేరే అబ్బాయిని వివాహం చేసుకోవడానికి సిద్ధమైనటువంటి నేపథ్యం లోపల ఇటు ఇప్పుడు ఏదైతే తన ప్రియురాలు రాజకుమార్ తన తల్లిని చంపే ప్రయత్నం చేస్తాడని చెప్పి ఇటు రామడుగు పోలీస్ స్టేషన్ లో ముందుగా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీనిపైన పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిందితులు పట్టుకునే కేసు ఇటు కేసు పెట్టి రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి తమ ప్రేమ వివాహాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం లోపలే ఇప్పుడు ఎవరైతే ప్రియురాలి యొక్క తల్లి పైన ఇటు గుడ్డలు చేసినట్టుగా తెలుస్తున్నది మనకు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్. ఎస్, అయితే చూసాం కదా, అసలు డిజిటల్ ఎక్స్క్లూజివ్గా కూడా మీరు వీడియో చూడొచ్చు. ఎందుకంటే కరీంనగర్లో రెచ్చిపోయాడు ఈ ప్రేమోన్మాది. ఎందుకంటే ప్రియురాలు తల్లి పైన కూడా సైతం దాడి చేశాడు రాజ్ కుమార్ అనే వ్యక్తి. ప్రేయసి మనసు మార్చి మరొకరితో పెళ్లికి ఒప్పించిన కోపంతోనే ఇదంతా చేసినట్టు కూడా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆమె తల్లిని చంపేందుకు ప్రయత్నించిన రాజ్ కుమార్ యువతి తల్లిని కూడా తిడుతూ తీవ్ర పదజాలంతో కొట్టిన విజువల్స్ కూడా మనం చూసాము. ఎందుకంటే కాలుతో కూడా తంతున్నాడు, చాలా క్రూరంగా కొట్టేస్తున్నాడు. ఆవిడ ఏజ్ కూడా మినిమం రెస్పెక్ట్ లేకుండా ప్రియురాలు తల్లి అని కూడా ఏమాత్రం కనికరం లేకుండా కూడా చాలా తీవ్రంగా కొట్టి ఇంకా వేరే పదజాలంతో కూడా మాట్లాడి చాలా అబ్యూస్ కూడా చేస్తున్నాడు తనని. అంతేకాకుండా తర్వాత ఆమె గొంతు నులిమి చంపబోయే ప్రయత్నించాడు. అయితే ఆ గొంతు నులిమే టైంలో మాత్రం ప్రేయసి వచ్చి అడ్డుకుంది. ఆమె తల్లిని వదలాలని వేడుకున్నా కూడా ఏమాత్రం చెల్లించకుండా ఏం పర్లేదు సుష్మిత, అసలు బతికుడిని ఏం చేస్తుంది అని కూడా చెప్పుకొచ్చాడు. ఆ ఆడియో మనం మళ్ళొకసారి విందాం. అయితే అసలు ఇది ఏం జరిగింది, ఎందుకు ఇలా ఇంత క్రూర డిసిషన్కి వచ్చింది అని అంటే తల్లి అంటే ప్రేమించిన అమ్మాయికి ఇంకొకరితో పెళ్లికి ఒప్పించిందని తల్లి పైన కేవలం కోపంతోనే ఈ దాడికి కూడా రాజ్ కుమార్ గురయ్యాడు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే రాజ్ కుమార్ చేశాడు మెయిన్గా ఈ దాడి. ఇదే దాడిలో చస్తే చావని అంటూ కూడా ప్రేయస్తో మాట్లాడుతున్నాడు. స్థానికులు అదే సమయంలో అక్కడికి చూసి అడ్డుకున్నారు కాబట్టి ప్రాణంతో బతికి బయటపడిందని చెప్పుకోవాలి. లేదు అంటే బాధితురాలి కూతురు ఫిర్యాదుతో
ఇప్పుడు పోలీసులు కూడా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే నిందితుడు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. మరి విచారణ అనంతరం ఈ కేసు గురించి ఎక్కడి దాకా వెళ్తుంది, ఆ నిందితుడికి ఎటువంటి శిక్ష పడుతుందన్న దానిపైన అయితే వేచి చూడాల్సింది. ఎందుకంటే ప్రస్తుతం ప్రియురాలి ఫిర్యాదుతోనే ఈ కేసు కూడా నమోదైంది కాబట్టి అసలు ట్విస్ట్ మీద ట్విస్ట్లు వచ్చే ఈ కరీంనగర్ ఘటన గురించి పోలీసులు దర్యాప్తు అనంతరం మాత్రం ఒక డిసిజన్ ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నేను ఎట్లా చేరిపోతా నీ బిడ్డకు చేసింది ఇదేనా?